జే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని విశేషాలు। కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్లోని శుభం గార్డెన్లో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు। కొత్త రేషన్ కార్డులు త్వరలో రాబోతున్నాయని, వచ్చే ఆగస్టు 15లోపు తమ ప్రభుత్వం రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తోందన్నారు। వచ్చే వానాకాలం పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు। కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా చేశాడా, ఏదైనా గ్రామంలో తిరిగాడా అని ప్రశ్నించారు। బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వాళ్ళ పార్టీ నేతలకి కూడా చెయ్యి కలపరని ఎద్దేవా చేశారు। తాను ఎంపీగా 5 సంవత్సరాలు ఏం చేశానో, ఎంపీలుగా బండి సంజయ్, వినోద్ కుమార్ ఏం చేశారో చర్చకు సిద్ధమన్నారు। బండి సంజయ్ ఎంపీగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తేలేదని, బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని, బీఆర్ఎస్కి ఓటు చేసి వృధా చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు। కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఎంపిక పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, హుస్నాబాద్ నియోజకవర్గంలో 304 బూతుల్లో పార్టీ అభ్యర్థికి మెజార్టీ వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు। హుస్నాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 7 నియోజకవర్గాల పోటీగా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ రావాలని అందరూ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తారు। భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 10 సంవత్సరాల అధికారంలో ఉంది। తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిల్లల చదువుల కోసం ఒక విద్యా సంస్థలు తేలే, ఉద్యోగాల కోసం ఒక పరిశ్రమలు తేలే, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఒక వైద్య సంస్థలు తేలే। అటువంటి భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ విభజన హామీలు కూడా అమలు చేయలే। అంతకు పోగా పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసి తెలంగాణ దొంగతనంగా తెచ్చుకున్నారు, అర్ధరాత్రి తెచ్చుకున్నది। ఇంత తెలంగాణ కోసం నేను అడుగుతా ఉన్నా, దయచేసి అలా నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడండి, వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు, దాని తర్వాత 5 సంవత్సరాలు ప్రణాళిక చైర్మన్, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ। నేను మళ్ళీ హుస్నాబాద్ వేదిక అడుగుతా ఉన్నా, మీరు మేము 5 సంవత్సరాలలో పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు పోయే విధంగా కాదు, ప్రత్యేకించి ఏమి తీసుకొచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా। అది కాదు కాదు మీరు చూసారు ఎవరంటే అక్షితాల గురించి మాట్లాడతారు, బాత్రూమ్ల గురించి మాట్లాడతారు। ఈటీఎస్ పని దేశం మొత్తం అవుతుంది కదా, ఇక్కడ ఒక్కగా కాదు కదా। ఇంటింటా రాముడి ఫోటోలు వస్తూ ఉన్నారు, గోడల మీద శ్రీరామదాసులు। మనం ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నిన్న శ్రీరామనవమి మనం అందరూ పాల్గొనలేదా? శ్రీరామనవమి ఒక్కరిదేనో ముఖ్యమంత్రి గారు మననే చెప్పారు, ఇప్పటికే మనం ఉచిత బస్సు ఇచ్చినా, 500 సిలిండర్ ఇచ్చినా, 200 విద్యుత్ ఇచ్చినా, ఆరోగ్యశ్రీ ఇచ్చినా, ఇందులో మేము ఇవ్వబోతున్నా, ఇంకా మిగిలిన వాటి గురించి అడుగుతున్న ప్రతిపక్షాలకు గట్టిగా